హాయ్ హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మైత్రి ప్రసన్న వ్లాగ్స్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకైతే అమ్మ ఊరు వెళ్ళిపోయే రోజు అయితే వచ్చేసింది. అమ్మకి సాటర్డే సండే సెలవు, ఇంకైతే మండే డ్యూటీ ఉంది కాబట్టి అమ్మ వెళ్ళిపోతుంది. ఇంకా అమ్మకి ఆ రోజైతే మిన్ను కూడా ఎర్లీగా లేచేసింది. లేచిన కాంచి ఇంక ఏడవడం స్టార్ట్ చేసింది అనమాట. వెళ్ళిపోతుంది అమ్మమ్మ అని చెప్పి. మనకైనా అలానే ఉంటుంది కదా, మనకు కూడా ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఇంకైతే అమ్మ ముందు రోజు అత్తయ్య చేశారని చెప్పాను కదా చంద్రకాంత్లో, అవి పెట్టించాను. టిఫిన్ కూడా చేయలేదు అమ్మ. ఏంటంటే వామిటింగ్స్ అవి అవుతాయేమో బస్సులో మళ్ళీ అని. బస్సు అనేది అమ్మకు పడదన్నమాట. ఇంకైతే ఇక్కడ మిన్ను చూస్తే నాకు భలే ఏడుపు వచ్చేసింది. అంత బుజ్జగించి చెప్పినా సరే అస్సలు ఆగేది కాదు, గట్టి గట్టిగా ఏడ్చేసింది అన్నమాట. తనను చూస్తే నాకు ఎంత బాధ అనిపించిందో. అమ్మ కూడా ఇంక అడుగు వేయలేకపోయింది తనని చూసి, అంత బాధ వేసేసింది అన్నమాట. ఇంకా నెమ్మదిగా అయితే అమ్మ వెళ్ళిపోయింది. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత షాప్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో కొనిపెట్టింది. ఇంకా అమ్మ ఉన్న 2 days వర్క్స్ సరిపోయినాయి కదా. ఇంకైతే అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నాకు కిచెన్ అనేది ఉండిపోయింది పెండింగ్. ఇంకా శ్రావణ మాసం క్లీనింగ్కి ఇవన్నీ ఇంకా బయట పెట్టేశాను. ఇంకా పిల్లలకి డ్రాప్ చేసేదానికి టైం ఉంది కదా అని చెప్పి ఇవి బయట పెట్టేశాను అనమాట. ఎంత మెస్సీగా ఉందో. ఇవన్నీ నాకు ఎప్పుడు క్లియర్ అవుతాయి అనిపించింది. 2 days వరుసగా చేసేసరికి బాడీ పెయిన్స్, హెడేక్ అనేది విపరీతంగా వచ్చేసింది అనమాట. ఇంకా పిల్లలకి అప్పటికి టైం అవ్వలేదు, 8:35 అయింది. ఇంకా వాళ్ళు డ్రాప్ చేసి వచ్చాక ఇంకా వర్క్ అనేది స్టార్ట్ చేశాను. నాకు ఆ రోజు అత్తయ్య హెల్ప్ చేశారు, నేను ఒక్కదాన్నే అయితే చేయడానికి కొంచెం కష్టంగా ఉండేది. ఇంకా ఈ పిల్లు ఉంది చూసారా, దాన్ని మా అత్తయ్య పెంచుతారన్నమాట. అంటే ఏమైనా నాన్ వెజ్ ఉంటే పెడితేనే తింటుంది, నార్మల్గా ఏమైనా పెడితే తిందు. ఇంకైతే కొబ్బరికాయలు అమ్మ తెచ్చింది. ఇంకా మీరు ఇలా ఉందన్నమాట హౌస్ అనేది. ఇంకా ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకోవాలి. నేను ఫ్రిడ్జ్ కూడా అప్పటికప్పుడు క్లీన్ చేసి పెడతాను. బట్ ఏంటంటే మిన్ను వేయడం తీయడం ఇదే పని అయిపోతుంది దానికి. దీనికి లాక్ సిస్టమ్ అనేది లేదు. మీషోలో ఎందులో చూసాను వీటికి లాక్ వేసుకోవడానికి, అవి ఒకసారి బుక్ చేసుకోవాలి. ఇంకైతే హాల్ ఇలా ఉంది. మీరు ఎంతమంది ఒక వర్క్ అనేది కంప్లీట్ అయ్యాక ఇప్పుడు నీట్గా హౌస్ ఉంది క్లీన్గా పెట్టుకున్న తర్వాత వెళ్ళి 10 సార్లు చూస్తారు. నాకైతే ఆ హ్యాబిట్ ఉంది. మనసుకి ఎంత ప్రశాంతంగా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత చూస్తే ఎంత బాగుంటుందో. ఇంకైతే బాక్సులన్నీ కడిగేసి పెట్టుకున్నాను. నాకేంటంటే మొత్తం ఒకలాంటివి పెట్టుకుందామని ఉంది, కానీ ఏంటంటే అస్సలు ఇంట్లో ఉండట్లేదు. అటు ఇటు మొత్తం క్లమ్జీ అయిపోతున్నాయి అన్నమాట. నేను జారు తీసుకుందాం అనుకుంటే మన చేతిలో ఆగుతాయో ఆగవని చెప్పి చాలా టెన్షన్గా ఉంది. సర్లే ఎప్పుడైనా కిచెన్ అనేది మేక్ ఓవర్ చేస్తే, అంటే మోడ్యులర్ కిచెన్లా చేసుకుంటే అప్పుడు పెట్టుకుందామని చెప్పి ఇంక వదిలేసాను. ఏం తీసుకోలేదు. ఇంకా ఇక్కడ కొన్ని ఇంకా తీసుకోవాల్సినవి ఉన్నాయి. అవి కూడా మీషో నుంచి కొన్ని ఆర్డర్ పెట్టుకుంటాను. వచ్చినట్లయితే మీకు తప్పకుండా షేర్ చేస్తాను. ఇంకైతే ఇక్కడ స్టవ్ అది క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ముగ్గులు కూడా వేసేసుకున్నాను అన్నమాట. ఇలా ఉంటే నెక్స్ట్ టైం మనకి కిచెన్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇక్కడ చూసారా స్టీలు ర్యాక్ ఉంది కదా, అదేంటంటే బాక్సెస్ పెడితే ఆయిల్ కంటైనర్ అనేది నాది జార్ అన్నమాట, గ్లాస్ది. అది ఎక్కడ పగిలిపోయిద్దేమోనని నేను చాలా జాగ్రత్తగా దాన్ని యూజ్ చేసుకుంటున్నాను. ఇంకొచ్చి ఇది హోల్స్ ఉండడం వల్ల పడిపోతుంది, అందుకని చెప్పి ఇలా వైట్వి షీట్ ఉంటే అవి కట్ చేసి సెట్ చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ పడిపోకుండా ఉంటాయి కదా అని చెప్పి. ఆ బ్లాక్ది వచ్చి రీసెంట్గానే తీసుకున్నాను. మీకు ఒక వీడియోలో కూడా నేను దాని గురించి డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఇంకైతే కిచెన్ అనేది క్లియర్ అయ్యేటప్పటికి చాలా టైమే పట్టింది. ఏంటంటే బెడ్రూమ్ నాకు 1 dayలో అయింది, కానీ కిచెన్ మాత్రం నాకు ఒక రూమే 1 day అయింది. హాలు రూము ఒక ఎత్తు, కిచెన్ అనేది ఒక ఎత్తు అన్నమాట. ఇవన్నీ మళ్ళీ నీట్గా సర్దేసుకున్నాను. ఇలాగే ఉంటే బాగుండు, మళ్ళీ క్లమ్జీ అయితే నేను చూసుకోలేను. నెక్స్ట్ వచ్చి వాటర్ టిన్ ఉంది కదా, అదైతే మార్చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అంటే పైన పెట్టుకుని చిన్నది ఉంటుంది కదా, చిన్నదైతే నా దగ్గర ఉంది, దానికి స్టాండ్ బుక్ చేసి అందులో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఇందులో గిన్నెలన్నీ ఒక ఇన్నైని తోముకున్నాను. ఇంకా ఇదంతా క్లియర్ అయిందన్నమాట.
నాకు అవన్నీ అయ్యేటప్పటికి 3:30 టైం అయింది. పనులన్నీ అయ్యేటప్పటికి ఇంకా ఈవినింగ్ అయితే వర్షం పడ్డది. ఇంకైతే వెళ్ళి పిల్లలు కూడా తీసుకొచ్చేసాను. ఇంకా ఆ రోజు ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకుందామని అమ్మతోటి మళ్ళీ ఆయిల్ తెప్పించుకున్నాను నేను. ఇంకైతే ఆ బాటిల్తో ఆయిల్ తీసుకున్నాను. నేను రోజ్మెరీ లీవ్స్ అండ్ కలోంజీ సీడ్స్ అనేవి నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను. అవి కూడా వచ్చినాయి. నా దగ్గర ఇంకా కొంచెం పేస్ట్ ఉంది. అది ఎత్తి పెట్టి ఉంచుకున్నాను. దాంతో నేను ఇంకైతే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను అన్నమాట. లాస్ట్ టైం చేసింది కొంచెమే ఉంది, ఇంకా అయిపోతుందని చెప్పి ఇంకా చేసేసుకున్నాను. ఇందులో అయితే ఆముదం కలిపాను కానీ తర్వాత ఇందులో గిన్నెలో ఉన్న ఆయిల్లో అయితే మాత్రం నేను ఆముదం కలపలేదు. ఇంతే వీడియో. మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.